अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సూరా అల్ నూర్లో 24వ అధ్యాయం 35వ వాక్యం నుంచి తెలియజేసినటువంటి కొన్ని విషయాలు మనం చూడబోతూ ఉన్నాము. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. 35వ వాక్యం నుంచి అల్లాహ్ ఆకాశాలకు భూమికి కాంతి అల్లాహ్. ఆయన కాంతి ఒక గూటిని పోలి ఉన్నది. అంటే ఆ యొక్క కాంతి గురించి ఒక చిన్న ఉదాహరణ ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఈ యొక్క సూరాలో, ఈ యొక్క వాక్యంలో. ఆయన కాంతి ఒక గూటిలాగా పోలి ఉంది అని కనుక మనం అనుకుంటే, ఆ గూటిలో ఒక దీపం ఉంది. ఆ దీపం ఒక గాజు చిమ్నీలో ఉంది. ఆ గాజు చిమ్నీ మెరిసే నక్షత్రం మాదిరిగా ఉంది. మరి ఆ శుభప్రదమైన ఒక జైతూను వృక్షం నుండి తీసిన నూనెతో వెలిగించబడుతోంది. ఆ వృక్షం తూర్పుకు చెందదు, పడమరకు చెందదు. దాని నూనె అగ్ని తగలకపోయినా సరే దానంతటా అదే జ్వలిస్తున్నట్లు ఉంది. కాంతిపై కాంతి ఉంది. అల్లాహ్ తాను కోరిన వారికి తన యొక్క కాంతి వైపుకు మార్గదర్శకత్వాన్ని వహిస్తాడు. ప్రజలకు విషయం అర్థం కావడం కోసం ఇటువంటి ఉదాహరణ ఇస్తున్నాడు అల్లాహ్ తాలా. అల్లాహ్ విషదపరుస్తూ ఉన్నాడు. అల్లాహకు అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసు. ఇక్కడ కాంతి అంటే అల్లాహ్ని గుర్తించడం, అల్లాహ్ని ధ్యానించడం, అల్లాహ్ గురించి తెలుసుకోవడం, అదేవిధంగా మంచి చెడు పాపపుణ్యాల మరి విషయాలు ఏంటి, మరి అదేవిధంగా ధర్మం ఏంటి, జ్ఞానం ఏంటి, ఇటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని ఏ విధంగా సృష్టికర్తను గుర్తించి ఆరాధించాలి, ఇలాంటి అనేక విషయాలు దీంట్లో దాగి ఉన్నాయి ఈ యొక్క ఉదాహరణలో. ఆ మార్గం ఏంటి, మార్గం తెలుసుకోవడం అంటే ఏమిటి, అసలు మార్గం తెలుసుకుంటే ఏంటి, ఇలాంటి అనేక ఎగ్జాంపుల్స్ దీనితోటి ఆధారపడి ఉన్నాయి. తెలివితేటలు కలిగినటువంటి వారు, బుద్ధి జ్ఞానాలు కలిగినటువంటి వారు ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన వారికి దీంట్లో ఎన్నో ప్రశ్నలతో పాటు ఎన్నో సమాధానాలు కూడా ఉన్నాయి. ఇకపోతే 36వ వాక్యం ఇదే సూరాలో చూసినట్లయితే సూరా అన్-నూర్లో ఏ గృహాల గౌరవ ప్రతిపత్తిని పెంచాలని మరి వేటిలో తన నామస్మరణ చేయాలని అల్లాహ్ ఆజ్ఞాపించాడో వాటిలో ఉదయం సాయంత్రం అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉంటారు. ఎక్కడెక్కడ అల్లాహ్ నామస్మరణ గురించి మరి ఇక్కడ చేయబడిందో అక్కడ కొందరు పురుషులు వారికి వర్తకం కానీ క్రయ విక్రయాలు కానీ అల్లాహ్ నామస్మరణ, నమాజు స్థాపన, జకాతు చెల్లింపు విషయంలో మరి పరధ్యానానికి లోను చేయలేవు. ఏ రోజున హృదయాలు తలక్రిందులై కనుగుడ్లు తేలిపోతాయో దానికి వారు భయపడుతూ ఉంటారు. అది ఏ రోజు? ప్రళయ దినమా, లేదా మనకి మరణం వచ్చే రోజా, మరి లేదా ప్రళయ దినమా, అది ఏదో మరి దీన్ని పరిశీలించిన వారికి క్లియర్గా అర్థమవుతుంది. తమ సత్కార్యాలకు అల్లాహ్ ఉత్తమ ప్రతిఫలం ఇవ్వడానికి, అల్లాహ్ తన కృపతో మరింత అధికంగా వసకడానికి వారు ఈ విధంగా మసులుకుంటారు. అల్లాహ్ తాను తలచిన వారికి లెక్కలేనంత ఉపాధిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదిస్తాడు. అది ఇహలోకంలో అయినా పరలోకంలో అయినా మరి అల్లాహ్ తాను తలచిన వారికి లెక్కలేనంతగా ఉపాధిని ప్రసాదిస్తాడు అని. మరి ఇక్కడ దీంట్లో ఈ యొక్క 3 వాక్యాలు మనం ఇప్పుడు చదువుకోవడం జరిగింది. 35, 36, 37 ఈ యొక్క అదేవిధంగా 38వ వాక్యం కూడా మనం చదువుకోవడం జరిగింది. ఇక్కడ నమాజు వ్యవస్థ గురించి కూడా చెప్పడం జరిగింది, జకాతు వ్యవస్థ గురించి కూడా చెప్పడం జరిగింది, అల్లాహ్ యొక్క నామస్మరణ గురించి కూడా చెప్పడం జరిగింది. మరియు ఇక్కడ అనేక రకాల ఎగ్జాంపుల్స్ ఉదాహరణ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఎలాగైతే పని చేయాలి, జాబ్ చేయాలి, వ్యాపారం చేయాలి, అలానే మన యొక్క బాధ్యతలు నిర్వర్తించాలి, నమాజులు కూడా చేయాలి. నమాజులే కాదు, నమాజులతో పాటు వేరే ఖర్చు కూడా ఏదైతే చేయమన్నాడో అది కూడా చెయ్యాలని ఈ యొక్క వాక్యంలో జకాతు గురించి కానీ, ఇంక ఇతర విషయాల గురించి కానీ, ఇంకా ఇతర నామస్మరణ గురించి కానీ, ఇంకా అనేక రకాల విద్య నేర్చుకోమని కానీ, ఆ యొక్క విద్య ఏ విధంగా సరైన మార్గం వైపు తీసుకువెళ్తుంది అనేటటువంటి అల్లాహ్ యొక్క మార్గం వైపుకి, సృష్టికర్త అయినటువంటి దేవుడైనటువంటి మార్గం వైపుకి ఈ యొక్క విద్య ఏ విధంగా తీసుకెళ్ళటం జరుగుతుందో అనేక విషయాలు ఈ యొక్క 3-4 వాక్యాల్లో దాగి ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా సన్మార్గం ప్రసాదించుగాక. ఆమీన్.